హలో చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఆల్సో. ఓం సాయిరామ్. ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ చక్కగా ఉండాలని, మీరు ఎన్నుకునే ప్రతి పనిలో కూడా మీకు చక్కటి విజయాలు సొంతం కావాలని నేను ఎల్లప్పుడూ ఆ సాయినాథుని వేడుకుంటున్నాను. ఓకేనా చిల్డ్రన్స్? మీరు చేసే ప్రతి పని అన్నీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అవి కూడా ధర్మబద్ధమే అయితే. ఓకేనా చిల్డ్రన్స్? చేసే పనులలో ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. ఓకేనా చిల్డ్రన్స్? ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మంచి మాట, పోయినసారి వీడియోలో మీకు బాడీ లవ్ మెడిటేషన్ గురించి నేను మీకు చెప్తానన్నాను. బాడీ లవ్ మెడిటేషన్ అంటే ఏం లేదు, ఇది రోజు మీరు ఒక సాధనలాగా అలవర్చుకుంటే మీ బాడీ చక్కటి ఎనర్జెటిక్గా మారుతుంది. ఫిజికల్గా, మెంటల్గా మీరు మంచి సంపూర్ణ ఆరోగ్యవంతుల్లాగా ఉంటారు. మీరు ఒకవేళ చక్కటి సంకల్పంతో మీ మనసులో ఇది చెయ్యాలి అని మీ దినచర్యలో ఒక భాగంలా మార్చుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఏదో మేడం చెప్పింది చేసినామా చేయలేదా ఓకే అన్నట్లు ఉంటే మాత్రం ఇది మీకేం ఫలితాన్ని ఇవ్వదు చిల్డ్రన్స్. అర్థమైందా నాన్న? ఎందుకంటే ఇప్పుడు మీకు ఎటువంటి బాధ్యతలు ఉండవు. కొంతమందికి ఉంటుండొచ్చు, అది కూడా నేను అంటాను. మంచిగా చదువుకునే వయసు మీది, ఇది మీరు చాలా ఈజీగా చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు మంచిగా మీరు ఇప్పుడు వేరే వాళ్ళ ఏదైనా మీ మంచి వర్క్ మీరు చెప్పిన వర్క్ చేసినప్పుడు వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్తాము. అదేవిధంగా మనలో ఉన్న అవయవాలకు కూడా మనము థ్యాంక్ యూ చెప్పడమే, కృతజ్ఞతలు చెప్పడమే ఈ బాడీ లవ్ మెడిటేషన్. అర్థమైందా చిల్డ్రన్స్? మనలో ఉన్న ప్రతి ఆర్గానికి మీరు స్నానం చేసుకుంటూనే కానీ, లేకుంటే మీకు ఎప్పుడు తోచినా సరే ఇట్లా కళ్ళు మూసుకొని మీ బాడీలో ఉన్న మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని స్మరణకు తెచ్చుకుంటూ వాటికి కృతజ్ఞతలు చెప్పడమే ఈ బాడీ లవ్ మెడిటేషన్. చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు చాలా రిలాక్స్గా ఉంటారు. కొందరు మైండ్ చాలా ఇన్స్టేబుల్గా ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచన అనేది ఈ విధంగా మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎటువంటి చెడు ఆలోచనలు కానీ వేరే వాళ్ళ పట్ల ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ఈ బాడీ లవ్ మెడిటేషన్ చేస్తే మీ మనసు, మీ శరీరము చాలా బాగుంటుంది. అర్థమైందా చిల్డ్రన్స్? చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఐ లవ్ మై బాడీ వెరీ మచ్, ఐ లవ్ మై బాడీ వెరీ మచ్. నా శరీరాన్ని కప్పి ఉంచిన నా చర్మానికి మరియు నా వెంట్రుకలకి నేను శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. లేకపోతే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఏముంటుంది, పైనుండి మన శరీరంలో తల నుండి పాదాల వరకు మీరు ప్రతి ఒక్క ఆర్గాన్ని తలుచుకుంటూ మీరు థ్యాంక్ యూ చెప్పాలి. కానీ ఇది నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను, షార్ట్ అండ్ స్వీట్. అర్థమైందా పిల్లలు? మరీ అంత డీప్గా మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ చెప్తే మీకు ఒక దినచర్యలాగా ఇది మారిపోతుంది. మీ టైంకు తగ్గట్టుగా ఇది ఉంటుంది, మీ టైంకు కూడా ఇది సరిపోతుంది. ఓకేనా చిల్డ్రన్స్? తర్వాత ఏం చేయాలి, నా తలలో ఉన్న అవయవాలకి, నా ముఖంలో ఉన్న అవయవాలకి, నా నోటిలో ఉన్న అవయవాలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు నా గొంతులో ఉన్న అవయవాలకి, నా ఛాతీలో ఉన్న అవయవాలకి, నా కడుపులో ఉన్న అవయవాలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత నా టేల్ బోన్కి, నా వెన్నెముకకి, నా వెన్ను పూసలకి మరియు నా వెన్ను నాడులకి, శరీరమంతా ప్రసరించిన నా వెన్ను నాడులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు టేల్ బోన్కి ఇరువైపులా ఉన్న నా కటివలయపు
ఎముకలకి, నా తొడలకి, నా మోకాళ్ళకి, నా పిక్కలకి, నా పాదాలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు నా చేతులకి, నా మోచేతులకి మరియు నా యొక్క హస్తాలకి, నా అరచేతులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ మాటలు మీరు చెప్పేటప్పుడు మీ కళ్ళ ముంగట మీ యొక్క అవయవాలు విజువలైజేషన్ చేసుకొని మరీ చెప్పాలి చిల్డ్రన్స్. ఏదో నోటితో అన్నట్టు కాదు, చాలా మంచిగా రిలాక్స్గా మంచిగా చెప్పాలి. ఓకేనా చిల్డ్రన్స్? మరియు నా లోపలున్న ఆత్మకి, నా లోపలున్న పరమాత్మకి, నా యొక్క చక్రాలకి, నా పంచకోశాలకి, నా యొక్క పంచతత్వాలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా యొక్క కండరాలకి, నా యొక్క ప్లాస్మా అంటే మీ బ్లడ్ చక్కగా నా శరీరంలో ప్రవహిస్తూ నన్ను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతున్న నా ప్రతి అవయవానికి, అణువణువుకి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐ లవ్ మై బాడీ వెరీ మచ్. ఐ లవ్ మై బాడీ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను సాయి అని చెప్పుకుంటాను. మీరు మీ ఇష్టమైన దైవానికి మీరు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సాయి. నా లోపల ఇలాంటి పాజిటివ్ సకారాత్మకమైన ఆలోచనలను పెంపొందింపజేసినందుకు, నా బాడీని, నా శరీరాన్ని, నా మనసుని ఆరోగ్యవంతంగా తయారు చేసినందుకు బాబా సాయి నీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఈ విధంగా మీరు రోజు మీరు స్నానం చేసే టైంలో అయినా సరే కావచ్చు, లేకుంటే మీకు ఎప్పుడు మీకు వీలున్నప్పుడు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని మీరు ఈ బాడీ లవ్ మెడిటేషన్ చేయవచ్చు. ఈ విధంగా మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటే మీ బాడీ అనేది మీ స్వాధీనంలో ఉంటుంది. మెంటల్గా, ఫిజికల్గా మీరు మంచి ఆరోగ్యవంతంగా ఉంటారు. మీ లోపల ఉన్న చక్రాలు కూడా మంచిగా జాగృతం అవుతాయి. ఎందుకంటే బ్లాక్ అయిపోయిన చక్రాలు కొన్ని ఉంటాయి, అవి కూడా ఏమవుతాయంటే యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా మీరు చేయాలి. ఇంకోటి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటిదంటే ప్రొద్దున లేచి కనీసం సూర్యుడిని చూడండి. ఒక్క 5 నిమిషాలు ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి. మీ శరీరం మొత్తం చక్రాలతో సహా యాక్టివేట్ అయిపోతుంది. ఆయన కిరణాలు మీ శరీరానికి సోకినంతనే మీ శరీరం అంతా యాక్టివేట్ అయిపోతుంది. మంచిగా మీ లోపల ఎట్లా ఉంటుందంటే ఆ సూర్యుని యొక్క ఊర్జ అనేది మీ శరీరం గ్రహిస్తుంది కాబట్టి మీకు లేజీనెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా యాక్టివ్గా తయారవుతారు. మీరు ఈ విధంగా దీన్ని ఒక సాధనలాగా, దీన్ని ఒక మంచి పాజిటివ్గా మీరు తీసుకుంటే ఒక మంచి పాజిటివ్ వ్యక్తుల్లాగా తయారవుతారు. మీ లోపల ఈ యాంగర్ ఇష్యూస్ కానీ, స్టబ్బర్న్ కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ ఇట్లాంటివి మీ లోపల చాలా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మై చిల్డ్రన్స్, ఇది పెద్దవాళ్ళైనా చేయొచ్చు, మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీరు ఇప్పటి నుండే సాధన చేయొచ్చు. నాన్న చూడండి, ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత బాబా దయ. ఓకేనా చిల్డ్రన్స్? ఆల్ ద బెస్ట్ నాన్న. జై సాయిరామ్.